Hello and welcome to Plant Science lecture. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ అందుకని నా వాయిస్ కొంచెం బేర్ అవ్వండి. ఓకే, రైట్. సో ఈరోజు మనం ప్లాంట్ సైన్స్లో సంబంధించి ఫారెస్ట్ సిలబస్లోని E-J సంబంధించిన టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ స్టే ఆన్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది S phase ఆఫ్ ఇంటర్ఫేస్ డ్యూరింగ్ మైటోసిస్. మైటోసిస్ అంటే ఏంటంటే, ముందర మీకు ఎన్ని అయితే క్రోమోజోమ్స్ ఉన్నాయో అన్ని క్రోమోజోమ్స్ మళ్ళా సెల్ డివైడ్ అవుతున్నప్పుడు అన్ని క్రోమోజోమ్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండడమే. సపోజ్ మీకు ఫాదర్ నుంచి మదర్ నుంచి 46 క్రోమోజోమ్స్ వచ్చాయి. ఓకే, సో మైటోసిస్లో ఏమవుతుంది, సెల్ డివిజన్ జరుగుతుంది. డివైడ్ అయిన ప్రతి సెల్కి కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 ఫర్ ఆల్ డివైడెడ్ సెల్స్. ఓకే, కానీ మియోసిస్లో చూసుకోండి, ఉన్న క్రోమోజోమ్స్లోని హాఫ్ అవుతాయి ఎప్పుడు కూడా. అంటే సెల్ డివైడ్ అయిన ప్రతిసారి కూడా హాఫ్ అవుతూ ఉంటాయి. 23 ఫర్ ఆల్ డివైడెడ్ సెల్స్. ఓకే, సో ఇలాగే ఇప్పుడు ఏం చెప్పాడు వీడు, మైటోసిస్ అన్నాడు. మైటోసిస్లో సెల్ డివిజన్ జరిగినప్పుడు కాన్స్టెంట్గా అవే క్రోమోజోమ్స్ ఉంటూ ఉంటాయి. సో మెయిన్గా సెల్ డివైడ్ అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక సెల్ ఉంది అంటున్నాం, న్యూక్లియస్ ఉంది అని అంటున్నాం. ఇది సపోజ్ యూకారియోటిక్ సెల్ అని అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ అనేది గ్రో అవుతుంది. ఫస్ట్ దాని చుట్టూ ఉన్న న్యూట్రియంట్స్ అన్నింటినీ తీసుకుని సెల్ గ్రో అవుతుంది. దీన్ని G1 ఫేస్ అని అంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ DNA రెప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇదే S ఫేస్ అంటారు. ఇంకా పెద్దగా ఉంది సెల్. ఆ న్యూక్లియస్ లో ఉన్న ఈ DNA అనేది సింథసైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం గ్రో అయ్యి, ఓకే, ఇక్కడ సెంట్రియోల్స్ అనేవి ఫార్మ్ అయ్యి ఎక్కడికక్కడ క్రోమోజోమ్స్ అనేవి వైండ్ అయ్యి, ఓకే, ఆ క్రోమోజోమ్స్ అనేవి లాక్కోవడం జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇది G2 ఫేస్. ఓకే, ఆ తర్వాత వచ్చేది M ఫేస్, అంటే మైటోసిస్ ఫేస్. మైటోసిస్ ఫేస్ లో వచ్చేసరికి సెంట్రియోల్స్ దగ్గర లాక్కుని జరగడం, సెల్ డివైడ్ అవ్వడం, మళ్ళా కూడా మొత్తం ఒక కొత్త సెల్ కింద ఫార్మ్ అవడం, ఇదంతా మైటోసిస్ ఫేస్ దగ్గర జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ది గ్రోత్ ఫేస్, ముందర గ్రోత్ అవుతుంది, తర్వాత DNA సింథసైజ్ చేసుకుంటుంది, తర్వాత గ్రో అయ్యి ఇంకొంచెం గ్రో అయ్యి సెల్ కింద డివైడ్ అవుతుంది M ఫేస్ లో. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, G1 S, G2 M ఫేస్. ఇదండి మీకు జరిగేది. ఓకేనా, ఆర్డర్. సో S ఫేస్ లో వచ్చేసరికి DNA సింథసిస్ జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మెసెంజర్ RNA? మెసెంజర్ RNA యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఇట్ ఎన్కోడ్స్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇట్ ఎన్కోడ్స్ ది ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. It encodes the information required for synthesis of proteins. For synthesis of proteins. Okay na? So it carries the genetic information from genetic information from DNA to ribosomes. Okay, so second one is the right answer. ట్రాన్స్పోర్ట్స్ అమైనో యాసిడ్ టు రైబోజోమ్స్ అన్నది tRNA యొక్క ఫంక్షన్. ఓకేనా, సో కెటలైజెస్ బయోకెమికల్ రియాక్షన్స్ అంటే అది ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్. సో హియర్ ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఎన్కోడ్స్ ది ఇన్ఫర్మేషన్ అండ్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఎన్కోడ్స్ అండ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్రమ్ DNA టు రైబోజోమ్స్. ఓకే, నెక్స్ట్ వన్, cytoplasmic inheritance in plants is due to the gene presence in which of the following organelles? DNA అనేది కేవలం న్యూక్లియస్ లో మాత్రమే కాదండి ప్రెసెంట్ అయ్యేది. DNA is also present in mitochondria. ఓకే, అండ్ DNA is also present in chloroplast. సో వాడు ఏమంటున్నాడు, జీన్ ప్రెసెన్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనల్, సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ అనేది వచ్చేది. మెయిన్ గా క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా ఉండడం వల్ల. విచ్ ఆర్గనల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మోడిఫైయింగ్, సార్టింగ్ అండ్ ప్యాకేజింగ్ అంటున్నాడు. ప్యాకేజింగ్ అనగానే పెట్టండి గాల్జీ ఆపరేటస్. ప్యాకేజింగ్ అంటే చాలు మీరు గాల్జీ ఆపరేటస్ అని పెట్టండి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రోటీన్ సింథసిస్? ప్రోటీన్ సింథసిస్ లో రైబోసోమ్స్ అండి మెయిన్. ఓకేనా. గ్లైకోలైసిస్ అక్కర్స్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెల్? గ్లైకోలైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అండి, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. దీంట్లో పైరువిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ ఫార్మ్ యాజ్ బై ప్రొడక్ట్. సో సైటోప్లాజం జరుగుతుందండి ఇది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, డెస్మోసోమ్స్ ఇన్ ప్లాంట్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. డెస్మోసోమ్స్ అంటే ఏం లేదండి, ఇట్స్ లైక్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఎడ్జసెంట్ ఛానల్స్. ప్లాంట్ డెస్మోసాటా అని మీరు పేరు విని ఉంటారు. ఓకేనా. ప్లాంట్ డెస్మోసాటా ఇదేమవుతుంది, ఒక సెల్ కి ఇంకో సెల్ కి ఒక ఎడ్జసెంట్ సెల్స్ కి ఒక బ్రిడ్జ్ కింద ఫార్మ్ అవుతుంది. ఈ సెల్ కి జరిగే కమ్యూనికేషన్ కి, ఈ సెల్ కి జరిగే ట్రాన్స్పోర్ట్, వీటన్నిటికీ కూడా ఈ బ్రిడ్జ్ కింద ఫార్మ్ అయ్యేదాన్ని డెస్మోసాటా అంటారు. ఓకే. సో డెస్మోసోమ్స్ ఇన్ ప్లాంట్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ప్లాంట్ ఎడ్జసెంట్ సెల్స్. ఓకేనా. సో next one, the development of an embryo from any cell of the gametophyte other than the egg cell without the intervention of gametes. ముందర మనం అసలు గెమటోఫైట్, గెమెట్స్ ఇవన్నీ ముందర మనం ఆలోచిద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది, స్పోర్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే వాటివన్నింటినీ కూడా ఏమంటారంటే వాటిని ఐ థింక్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఫర్న్స్ అనేవి నెంబర్ 1 ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి. ఓకేనా. సో ఫస్ట్ ఏం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఫర్న్ ప్లాంట్ ఉంది. ఫర్న్ ప్లాంట్ ఫస్ట్ స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. మేల్ స్పోర్స్ ప్రొడ్యూస్ చేసేది మేల్ ఫర్న్ ప్లాంట్, ఫీమేల్ స్పోర్స్ ప్రొడ్యూస్ చేసేది ఫీమేల్ ఫర్న్ ప్లాంట్. స్పోర్స్ అనేది గెమెట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో మేల్ అయితే మేల్ గెమెట్స్ ఉంటాయి, ఫీమేల్ అయితే ఫీమేల్ గెమెట్స్ ఉంటాయి. ఇవి మేల్ గెమెటోఫైట్స్ కింద మళ్ళీ కౌంట్ అవుతాయి. మేల్ గెమెటోఫైట్స్. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఇదే చూసుకుంటే ఫీమేల్ దగ్గర ఫీమేల్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఫీమేల్ గెమెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఫీమేల్ గెమెట్స్ నుంచి ఫీమేల్ గెమెటోఫైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫీమేల్ గెమెటోఫైట్స్. ఎప్పుడైతే ఒక మేల్ మరియు ఫీమేల్ గెమెటోఫైట్ ఫ్యూజ్ అయ్యిందో అప్పుడు ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫ్యూజ్ అయ్యో అప్పుడు ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. దెన్ ఫెర్టిలైజేషన్ హ్యాపెన్స్ and the cell division occurs. Okay. సో ఇప్పుడు మనం చెప్దాం, ది డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎంబ్రియో అంటే ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని అర్థం. ఫ్రమ్ ఎనీ సెల్ ఆఫ్ ది గెమెటోఫైట్ లోని ఎనీ సెల్ అదర్ దాన్ ది ఎగ్ సెల్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్. సో మనకి ఫీమేల్ గెమెటోఫైట్ లోని ఎగ్ కాకుండా ఇంకా ఈ ఏమంటుంది దాన్ని ఎంబ్రియో అన్నది కాకుండా ఓకే ఇంకా అదనపు 2 రకాల సెల్స్ ఉంటాయి. వాటిలో ఉండేదే సినర్జిడ్ సెల్. సో ఈ ఓవ్యూల్ ఈ ఫీమేల్ గెమెటోఫైట్ తో ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ సినర్జిడ్ సెల్ అనేది మేల్కొని ఆటోమేటిక్ గా ఆ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అయిపోతుంది, సెల్ డివిజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దాన్నే మనం అపోగామి అని అంటాం. ఓకేనా. సో దీంట్లో ఇంకోటి వచ్చింది, అపోస్పోరీ అని ఇంకోటి కూడా ఉంటుంది. అపోస్పోరీ, అపోగమి రెండు కూడా ఫెర్టిలైజేషన్ ని బైపాస్ చేయడమే. అంటే మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా కలవకుండానే ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో అదర్ దాన్ ది ఎగ్ సెల్ అంటే అపోగామి కింద అవుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్ సెల్ అయితే కనుక అపోస్పోరీ అవుతుంది. ఓకే.
An embryo sometimes may develop from a cell of an embryo sac other than the egg అన్నాడంటే apogamy అని పెట్టండి. ఓకేనా. Dash refers to the mechanism promoting the self-pollination where flowers open but only after the pollination has taken place. ఇది మెయిన్గా వచ్చేసరికి పపయ్యలో ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. మీరు చూసారనుకోండి, ఒక్కోసారి పపయ్య ఫ్రూట్ ఫెర్టిలైజ్ అయిపోయిన తర్వాత పువ్వు పూస్తూ ఉంటుంది మనకి. ఓకే, దీన్నే క్లెస్టోగమీ అని అంటూ ఉంటారు. అంటే ముందర పువ్వు అనేది విచ్చుకోదు, పువ్వు విచ్చుకోకుండానే లోపల ఫెర్టిలైజేషన్ అనేది జరిగిపోతుంది. అంటే సెల్ఫ్ పాలినేషన్ కింద లెక్క. ఫెర్టిలైజేషన్ జరిగి కాయ కాసిన తర్వాత, అంటే కాయ ఇంకా ఓవియోల్ అది ఎంబ్రియో అది డెవలప్ అయిన తర్వాత అప్పుడు పువ్వు పూస్తుంది. ఓకే, దీన్ని క్లెస్టోగమీ అంటారు. అదే ఈ పువ్వు పూసిన తర్వాతే ఫెర్టిలైజేషన్ జరిగారు అనుకోండి, దాన్ని చాస్మోగమీ అంటారు. ఆఫ్టర్ ఫ్లవరింగ్ పాలినేషన్ హ్యాపెన్స్ అయితే కనుక, ఆఫ్టర్ ఫ్లవరింగ్ పాలినేషన్ హ్యాపెన్స్ ఈజ్ చాస్మోగమీ. ఇది బిఫోర్ ఫ్లవరింగ్. The phenomena in which corolla of a flower opens to expose the stamens and pistil is called as the chasmogamy. సో మెయిన్గా వచ్చేసరికి మన ఫ్లవర్ చూద్దామండి, క్రాస్ సెక్షన్ అనేది. ఓకే, ఇవి వచ్చేసరికి ఏమంటారు, వీటిని రేకులు, పెటల్స్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఓవ్యూల్ అనేది ఉంటుంది. ఓకే, ఇది స్టామెన్. ఇక్కడ వచ్చేసరికి బ్లాంకేజ్ చేయడానికి ఒక ఐ థింక్ అందరూ వెళ్తే ఇక్కడ వచ్చేసరికి ఒక రేకుల కింద ఓకే రైట్. ఓవ్యూల్, యాంథర్, ఇది యాంథర్, ఇది ఫిలమెంట్. యాంథర్ ప్లస్ ఫిలమెంట్ is equal to stamen. Just a minute. Style, stigma plus style plus ovule is equals to pistil. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మేల్ దగ్గర వచ్చేసరికి పాలన్ గ్రైన్స్ ఉన్నాయనుకోండి, పాలన్ గ్రైన్స్ తీసుకొచ్చి పువ్వు ఈ స్టిగ్మా మీద పెడుతుంది. అదే పురుగు ఈ స్టిగ్మా మీద పెడుతుంది. ఈ స్టిగ్మాలోంచి ఆ పాలన్ గ్రైన్స్ స్టైల్ ద్వారా వెళ్ళి ఓవ్యూల్ దగ్గర ఫ్యూజన్ అనేది జరిగి పండు కింద కాస్తుంది. ఓకేనా. సో దీన్ని కొరల్లా అంటే ఇక్కడ వచ్చేసరికి పెటల్స్ అని అర్థం. సో చాస్మోగమీ అని అంటారు. ఓకేనా. So next one, what is the term of asexual production where offspring develop from unfertilized eggs? Unfertilized eggs ద్వారా asexual production అనేది offspring అనేది డెవలప్ అవడం జరగడాన్ని apomixis అని అంటారు. It's a type of an asexual production where offspring develop from unfertilized eggs. Okay na? Okay. Next one. ది సోప్రోఫైట్స్ అంటే ఏం లేదండి, ఫర్న్స్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ అవే సోప్రోఫైట్స్ అవుతాయి. ఓకేనా. ద టైప్ ఆఫ్ అపోమిక్సిస్ ఇన్ విచ్ ది ఎంబ్రియో డెవలప్స్ ఫ్రమ్ ఎ డిప్లాయిడ్ ఎగ్ సెల్, డిప్లాయిడ్ అంటే 2n క్రోమోజోమ్స్ ఉన్నాయని అర్థం, ఆర్ ఫ్రమ్ ది డిప్లాయిడ్ సెల్స్ ఆఫ్ ది ఎంబ్రియో సాక్
వితౌట్ ఫెర్టిలైజేషన్ ఈజ్ నోన్ యాజ్ రికరెంట్ అపోమిక్సిస్ అని అంటారండి దీన్ని. ఎందుకు అంటే కనుక దీన్ని ఇది మనం ఏం చెప్తున్నాం, అసెక్షువల్ ప్రొడక్షన్ అని అంటున్నాం. వితౌట్ ఫెర్టిలైజేషన్ అని అంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసెక్షువల్ అని అర్థం. వితౌట్ ఫెర్టిలైజేషన్ అని అంటే ఇట్స్ అన్ అసెక్షువల్ థింగ్. సో అసెక్షువల్ లో వెజిటేటివ్ కూడా వస్తుంది. ఓకే, బట్ ఈ సందర్భంలో వాడు ఏం చెప్తున్నాడు, ఎంబ్రియో డెవలపింగ్ అని అన్నాడు. ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది వెజిటేటివ్ అపోమిక్సిస్ లో ఉండదు. సో ఎంబ్రియో డెవలప్మెంట్ అంటున్నాడు, అది కూడా అసెక్షువల్ గా జరగాలంటున్నాడు. సో రికరెంట్ అపోమిక్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్. లేకపోతే వెజిటేటివ్ అపోమిక్సిస్ పెట్టేసేవారు. బట్ ఎగ్ డెవలప్మెంట్ వితౌట్ ఫెర్టిలైజేషన్ అంటున్నాడు కాబట్టి రికరెంట్ అపోమిక్సిస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. అసెక్షువల్ రిప్రొడక్షన్ లో ఎప్పుడు కూడా క్లోన్స్ జరుగుతూ ఉంటాయండి. క్లోనింగ్ ఓన్లీ హ్యాపెన్స్. సేమ్ జెనెటిక్స్, నో వేరియేషన్. So genetic variation in offspring is not a characteristic in the asexual production. Okay, next, the papaya is propagated only through sexual method andi. Okay na, sexual method ద్వారానే propagation అనేది జరుగుతూ ఉంటుంది. asexual method ద్వారా కూడా propagation అనేది జరగచ్చు, బట్ దట్ ఈజ్ రేర్. వాటిని హెర్మాఫ్రోడైట్స్ అని అంటారు. హెర్మాఫ్రోడైట్స్ అంటే ఏం లేదండి, సేమ్ ప్లాంట్ behaves as male and female due to stress. Which plant hormone is primarily responsible for fruit and seed development వచ్చేసరికి గిబ్బర్లిన్స్ అండి. మెయిన్ గా సైటోకైనిన్స్ కి సెల్ డివిజన్, ఆక్సిన్స్ కూడా అలాంగేషన్ కి వచ్చేసరికి ఆక్సిన్స్ పెడుతూ ఉంటారు. ఎథిలిన్ వచ్చేసరికి ఫ్రూట్ రైపనింగ్ కి వస్తుంది. ఓకేనా, ఎథిలిన్ వచ్చేసరికి ఫ్రూట్ రైపనింగ్. గిబ్బర్లిన్స్ వచ్చేసరికి జర్మినేషన్ ఎంకరేజ్మెంట్ కానీ ఫ్రూట్ అండ్ సీడ్ డెవలప్మెంట్ కానీ ఉపయోగపడుతుంది. The transition from a flower to a developing fruit is termed as fruit set అండి. ఓకేనా అండి, నెక్స్ట్. Right. In which of the following tree species is the pollination of flowers done by insects? Euglans regia అంటే ఏం లేదండి, వాల్నట్స్. అదే అక్రోట్స్ అని అంటారు కదా, ఆ వాల్నట్లే ఇది. దాంట్లో పాలినేషన్ అనేది ఇన్సెక్ట్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. వీటిని ఎంటిమోఫిలియా అని అంటారు. ఎంటిమోఫిలియా అంటే ఏం లేదండి, ఇన్సెక్ట్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి పాలినేషన్. అదే కనుక విండ్తో జరిగిందనుకోండి, ఎయోలియన్ విండ్ ద్వారా జరిగితే. వాటర్ ద్వారా జరిగితే హైడ్రోఫిలియన్. ఇలాగ పాలినేషన్ అనేది ఏ మీడియం ద్వారా జరిగింది, ఇన్సెక్ట్స్ ద్వారా అయితే ఎంటమోఫిలియన్, ఎయోలియన్ అంటే విండ్, హైడ్రోఫిలియా అంటే వాటర్. The art of joining parts of plants together in such a way that they will readily unite and continue to grow and one plant. Grafting అండి. గ్రాఫ్టింగ్ ఇస్ ది రైట్ ఆన్సర్. గ్రాఫ్టింగ్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది. ఓకేనా, సో దీన్ని కట్ చేసి ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్ మీరు ఏదైతే ప్లాంట్ పెంచాలనుకుంటున్నారో దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఒక దానికి పళ్ళు చాలా బాగా వస్తున్నాయి, కానీ ఆ చెట్టుకు బలం ఉండదు. ఎందుకంటే దాని జెనెటిక్ పరంగా బలం ఉండదు ఆ చెట్టు. సో బలం రావాలి అంటే కనుక రూట్ దీన్ని స్టాక్ అంటారు. ఈ స్టాక్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో ఆ డామినెంట్ క్యారెక్టరిస్టిక్ మీరు ఇప్పుడు పళ్ళకు వచ్చేదానికి రావాలి అనుకుంటే దాంట్లో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ స్టాక్ ఇలా ఉంచుతారు. సయన్ ఎక్కువ పళ్ళకు కాసేదాన్ని దీన్ని సయన్ అంటారు. ఎక్కువ పళ్ళు కాసే చెట్టు మొక్కను తీసుకొచ్చి దీంట్లో పెట్టి రెండింటిని టేప్ చేసేస్తారు. ఓకే, సో స్టాక్ క్యారెక్టరిస్టిక్ సయన్కి వెళ్తుంది. అప్పుడు అంటే ఈ చెట్టు బలం దీనికి వెళ్తుంది, ఈ స్టాక్ యొక్క బలం అంతా కూడా. దీన్ని గ్రాఫ్టింగ్ అంటారు. ఇనార్చింగ్ గ్రాఫ్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్. అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదండి, సపోజ్ 2 ప్లాంట్స్ ఉన్నాయి, 2 పాట్స్ ఉన్నాయి. ఓకే,
ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2. పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ సైడ్ ని కట్ చేయడం ఒకటి, ఇక్కడ సైడ్ ని కట్ చేసి రెండింటిని కూడా యూనియన్ చేస్తారు. పార్ట్స్ లో ఉండగానే రెండింటిని కలిపేసి కట్టేస్తారు. ఈ సైడ్ ని కట్ చేసి, దీన్ని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటారు. పార్ట్స్ లో ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా ముక్కలు. ఈ రెండింటిని కలిపి కట్టేసిన తర్వాత కొన్నాళ్ళకి రూట్స్ మొదలవుతాయి. రూట్స్ మొదలైనప్పుడు ఒకదాన్ని కట్ చేసేస్తారు. కట్ చేసేసి ఇంకా అలా పెడతారు. దాన్ని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇన్నర్ ఆర్చింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్. ఓకేనా, రైట్. విచ్ టైప్ ఆఫ్ గ్రాఫ్టింగ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వర్క్ ఇన్ ఫారెస్ట్రీ? జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ కి వెనీర్ గ్రాఫ్టింగ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. సో జెనెటిక్ ఇంప్రూవ్మెంట్, దానికి అసలు వెనీర్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి అంటే కనుక చూస్తే కనుక సయోన్ అనేది ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది. సగ భాగం తీసేసి సగ భాగం అలా ఉంచుతారు. ఇంకోటి ఏమంటారు, ఇక స్టాక్ వచ్చేసరికి ఎలా కట్ చేస్తారు, అలా కట్ చేసి చిన్న ఫ్లాట్ ఫేస్ ఉంచుతారు. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గ్రాఫ్టింగ్ చేసేస్తారు. మీకు గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఓకే ఇలా ఉంటుంది. గ్రాఫ్టింగ్ అనేది మొత్తం పెట్టేసి గ్రాఫ్టింగ్ చేసేసి వెనీర్ గ్రాఫ్టింగ్ అని చేసేస్తారు. శాడిల్ గ్రాఫ్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బెంచ్ గ్రాఫ్టింగ్ ఆఫ్ గ్రేప్స్. శాడిల్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకున్నాం. ఒక గుర్రం ఉంది, బాగుంది, ఇది గుర్రమే అనుకోండి అంతే. ఏను అనుకోకండి, కుక్క అనుకోకండి, మీ ఇష్టం. గుర్రం అనుకోండి ప్రస్తుతం. ఓకేనా, ఈ గుర్రానికి ఇప్పుడు ఏం చేశాడు, శాడిల్ అనేది పెడుతూ ఉంటారు. టుమ్ టుమ్ మగధీరలాగా బ్రాహ్మచరణ శాడిల్ వేసుకుని జుమ్ జుమ్ చక్క 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 అని పెట్టుకోవడానికి శాడిల్ ఒకటి పెట్టుకుంటాడు. ఆ శాడిల్ పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది శాడిల్ షేప్ అనేది, ఇలా ఉంటుంది కదా. ఈ శాడిల్ దాని మీద పడేస్తాడు, దాని వీప్ మీద. సో ఈ రూటు సైను స్టాక్ కూడా ఏ విధంగా కట్ చేస్తారంటే కనుక, ఈ స్టాక్ ఏదైతే ఉందో అంటే మెయిన్ ప్లాంట్ కింద రూట్స్ ఉన్నది, దాన్ని ఇలాగే శాడిల్ రూపంలో కట్ చేస్తారు. ఓకే, కట్ చేసిన తర్వాత దానికి ఫిట్ అయ్యేలాగా సైన్ కూడా ఈ విధంగా కట్ చేసి ఫిట్ చేస్తారు. ఆ తర్వాత అలా గ్రాఫ్టింగ్ చేసేస్తారు. ఓకే, అందుకనే శాడిల్ గ్రాఫ్టింగ్ అని అంటారు. ఓకే, శాడిల్ షేప్ లో ఉంటుంది. ఇది గ్రేప్స్ కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా, ది మెథడ్ ఆఫ్ vegetative plant propagation that encourages adventitious roots to form on stems while they remain attached to the parent of the stem is called as the layering. అండి లేయరింగ్ అంటే ఏం లేదు, వాడు ఏమంటున్నాడు, వెజిటేటివ్ ప్లాంట్ ప్రాపగేషన్ దట్ ఎంకరేజెస్ అడ్వెంషియస్ రూట్స్ టు ఫార్మ్ ఆన్ స్టెమ్స్ వైల్ దే రిమైన్ అటాచ్డ్ టు ది పేరెంట్ ఆఫ్ ది స్టాక్ ప్లాంట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, నాచ్ గ్రాఫ్టింగ్ లేదా అప్రోచ్ గ్రాఫ్టింగ్ అనేది. దాంట్లో ఏముంటుంది, స్టెమ్ అనేది ఇంకా పేరెంట్ దగ్గరే అటాచ్ అయ్యి ఉంది, అయినా కూడా ఈ స్టెమ్ కి రూట్స్ పట్టడం అనేది ఏ విధంగా జరుగుతుంది, లేయరింగ్ దాంట్లో జరుగుతూ ఉంటుంది. సో గ్రాఫ్టింగ్ కానీ బండింగ్ కానీ క్లోనింగ్ కానీ ఇవన్నీ కూడా దాని కింద రావు అలాగా. ఓకే, సో డాష్ ఇస్ ఎ మెథడ్ వేర్ ఎ బ్రాంచ్ ఇస్ ఆల్టర్నేట్లీ కవర్డ్ అండ్ ఎక్స్పోజ్డ్ అలాంగ్ ఇట్స్ లెంత్. సర్పంటైన్ లేయరింగ్ అంటారండి. ఎగ్జాంపుల్ చూసుకున్నాం, పోమోగ్రానైట్ ప్లాంటే తీసుకున్నాం. ఒక పెద్ద స్టెమ్ ఉంది, ఆ పెద్ద స్టెమ్ని ఉంచి కొంత భాగాన్ని సాయిల్తో కప్పెట్టేసి కొంచెం వదిలేస్తాం, అక్కడ రూట్స్ ఫామ్ అవుతాయి. మళ్ళా ఇక్కడి నుంచి ఇలా ఎదిగిన తర్వాత ఇంకొంచెం దీన్ని కొంత భాగాన్ని కప్పెట్టేసి కొంత భాగాన్ని మనం వదిలేస్తాం గాలికి, ఇక్కడ రూట్స్ ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక పాములాగా సర్పెంట్ లాగా మెలికలు తిరిగి ఉంది. ఓకేనా, సో అందులోనే దీన్ని సర్పెంటైన్ లేయరింగ్ అని అంటారు. ఓకేనా, ఓకే.
A method of propagation in which the shoots or plants are cut back to the ground or soil or rooting medium cut back to the ground or soil or rooting medium is mounded around the new sprouts or shoots to simulate to develop at their basis is called as. ఏం లేదండి, ఇది మెయిన్గా జామ మొక్క దగ్గర చేస్తారు. ఒక జామ మొక్క ఉంది, ఇక్కడ కట్ చేసి పడేస్తారు మొత్తానికి జామ మొక్కని. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి కొత్తగా పక్క నుంచి షూట్స్ మొదలవుతాయి. ఇక్కడ ఒక షూట్ మొదలైంది, ఇక్కడ ఒక షూట్ మొదలైంది, ఇక్కడ ఒక షూట్ మొదలైంది, ఇక్కడ ఒక షూట్ మొదలైంది. ఇప్పుడు ఎక్కడ ఏ లెవెల్ వరకు షూట్ మొదలయ్యో అంత లెవెల్ వరకు మడ్డుతో కవర్ చేసేస్తారు. కవర్ చేసేసిన తర్వాత ఈ కొత్తగా మొదలైన షూట్స్ ఈ సాయిల్లో మళ్ళీ కొత్తగా రూట్స్ డెవలప్ చేసుకుంటారు. అప్పుడు మీరు తవ్వేసి ఈ రూట్స్ దగ్గర ఉన్న దగ్గర కట్ చేసుకుని మళ్ళీ కొత్త ప్లాంట్ కింద పెట్టుకోవచ్చు. దీన్నే స్టూల్ లేయరింగ్ అని అంటూ ఉంటారు. ఓకేనా? వీడు ఏమన్నాడు, ఏ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఇన్ విచ్ ద షూట్స్ ఆర్ ప్లాంట్స్ కట్ బ్యాక్ టు ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ వరకు కట్ చేసి పడేసాడు. ఆర్ రూటింగ్ మీడియం అండ్ ద రూటింగ్ మీడియం ఈజ్ మౌండెడ్ అరౌండ్ న్యూ స్ప్రౌట్స్. ముందర స్ప్రౌట్స్ పక్క నుంచి మొలవాలి, కొత్తగా చిగురుటాకులు ఇయ్యాలి. అక్కడ రూటింగ్ మీడియం ఈజ్ మౌండెడ్, రూట్ పట్టే మట్టి అంతా కప్పేస్తారు. టు సిమ్యులేట్ ద రూట్స్ టు డెవలప్ ఎట్ ద బేసిస్ ఇస్ ది స్టూల్ లేయరింగ్. అదే కదా మెయిన్ గా జామ మొక్కలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. హార్డ్వుడ్ కటింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ గ్రేప్స్ అండి. హార్డ్వుడ్ కటింగ్ అనేది ఏం లేదు, జస్ట్ ఆ కొమ్మల్ని అలా తెంచేసి ఒక స్టాక్స్ కింద పెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ రూటింగ్ మీడియంలో పెట్టేసేసరికి మళ్ళీ రూట్ లో వచ్చేస్తాయి. ఈజ్ ది ఇన్ విట్రో aseptic culture of the whole plants under the controlled nutrition and environmental conditions. ఇన్ విట్రో అంటాడండి. ఇన్ విట్రియో అంటే కనుక ఇన్సైడ్ ల్యాబ్ అని అర్థం అని చెప్పుకోవచ్చు, ఆర్ కంట్రోల్డ్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు ఇన్ విట్రో అంటే. సో ఇన్ విట్రో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే టిష్యూ కల్చర్ కింద వస్తుందండి. సో దాన్ని టిష్యూ కల్చర్ అని అంటారు. ఓకేనా? Which of the following is not a technique used to regenerate mature plants so that they are more amenable to clonal propagation? Clonal అంటేనే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అసెక్షువల్ అని అర్థం. క్లోనల్ అంటే అసెక్షువల్. సో వీటిలో అసెక్షువల్ కానిది ఏంటి అన్నది చూసుకుంటే కనుక మనకి ఏమవుతుంది, లో టెంపరేచర్ ఎక్స్పోజర్. ఇవన్నీ కూడా యాక్చువల్గా అసెక్షువల్. ఇవన్నీ కూడాను లో టెంపరేచర్ ఎక్స్పోజర్ వచ్చేసరికి ఇట్స్ కాల్డ్ యాజ్ ద స్ట్రాటిఫికేషన్ అని అంటారు. అది వచ్చేసరికి సీడ్స్ ని జెర్మినేట్ చేసే పద్ధతి అది. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు రెజెనరేట్ మెచ్యూర్ ప్లాంట్స్. విచ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు రెడ్యూస్ రూటింగ్ ఇన్ ది ప్లాంట్ కటింగ్స్? అంటే ఆక్సిన్స్ అండి. ఆక్సిన్స్ దే ప్రమోట్ cell elongation. They promote cell elongation and rooting. Okay. Which vitamin is known to stimulate the rooting process? Vitamin B అండి. In growing practices, what is the significance of aligning the vascular cambial layers of the sign and the rootstock to ensure the successful graft union? ఏం లేదండి, ఓ చెట్టు కాండాన్ని కట్ చేశారు అనుకోండి, దానిపైన ఇలా బార్ కింద ఉంటుంది, లోపల కనిపించే తెల్ల తోలు ఉంటుంది చూడండి, అదంతా కూడా క్యాంబియం లేయర్ అండి. అది అక్కడే మీకు న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇట్స్ అవుటర్ లేయర్. మెయిన్ గా ఇన్నర్ లేయర్ లో మీకు ఫ్లోయమ్ అనేది ఇంకోటి ఉంటూ ఉంటుంది. సో గ్రాఫ్ట్ యూనియన్ సక్సెస్ఫుల్ గా యూనియన్ అవ్వడం కోసం ఈ క్యాంబియం లేయర్స్ దగ్గర కట్ చేసి పెడుతూ ఉంటారు, బార్క్ ని తీసేసి. Mutations that occur suddenly and appear as a chance in the branch of the plant is known as budding, bud spot అంటారండి. కైమెరా అంటే ఏంటో అసలు తెలుసుకుందాం. కైమెరా అంటే ఏం లేదండి, మీకు ఒక కుక్క కానీ పిల్లి కానీ చూడండి, అది కుక్క వచ్చేసరికి బ్రౌన్ కలర్ లో ఉంటుంది, కానీ దాని పుట్టే పిల్లలు మాత్రం నలుపు తెలుపు మచ్చలు ఉన్నవి, తెలుపు బ్రౌన్ కలరు
బ్రౌన్ కలర్ నలుపు మచ్చలు ఉన్నవి ఇన్ని రకాల వేరియేషన్స్ అన్ని పుడతాయి ఆ కుక్కకి. అలాగే పిల్లికి కూడా అంతే. పిల్లేమో తెలుపు కలర్ లో ఉన్నా కూడా దానికి పుట్టే పిల్లలు వచ్చేసరికి నలుపు తెలుపు ఇలా అన్ని రకాల కలర్స్ లో కలిపి పుడుతూ ఉంటారు. ఓకేనా. అందునే వీటిని కైమెరాస్ అని అంటూ ఉంటారు. ప్లాంట్స్ లో కూడా మీరు చూసినసరికి మీకు కొన్ని రకాల క్రోటాన్ లీవ్స్ చూసుకోండి. ఒకవైపు ఏమో తెలుపుగా ఉంటుంది ఆకులో సగం భాగం, ఇంకో సగం భాగం వేరే ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా కైమెరా యొక్క లక్షణాలు. ఓకేనా. సో ఈ సెక్టోరియల్ కైమెరా లేకపోతే మెరిక్లైనల్ కైమెరా అనేది కైమెరాలోని టైప్స్ ఇవన్నీ కూడా. బట్ ఎక్కడ వచ్చేసరికి వీడు అడిగిన కాంటెక్స్ట్ ఏంటంటే మ్యూటేషన్స్ దట్ అకర్ అండ్ సడన్లీ అపియర్ యాజ్ ఎ ఛాన్స్ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ కాల్డ్ యాజ్ ది బడ్ స్పోర్ట్. దాని అంటారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ కైమెరాస్? దే ఆర్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ ఆఫ్ వన్ జీనోటైప్. నో, ఇట్స్ నాట్ వన్ జీనోటైప్, ఇట్స్ మల్టీ జీనోటైప్. మోర్ దాన్ వన్ జీనోటైప్ ఉండడం వల్లనే మీకు మిక్సర్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తెలుపు నలుపు, తెలుపు బ్రౌను, నలుపు బ్రౌను, ఇలాగా రకరకాల మిక్సెస్ అనేవి జరుగుతుంటాయి. సో ఇట్స్ నాట్ కరెక్ట్ అంటే మెయిన్ గా ఇది ఇట్స్ సెల్ ఆఫ్ మల్టీ జీనోటైప్, మోర్ దెన్ వన్ జీనోటైప్, నాట్ సింగిల్ జీనోటైప్. Chimeras arise from the genetic changes in one or more layers of the apical meristem. ఇది కూడా కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ వన్, sowing the seeds in a shallow holes made with the suitable instruments at definite intervals is called as dibbling అండి. Pre-germination seed treatment that involves soaking hard and impermeable seeds in concentrated sulfuric acid అండి. What is the primary purpose of irrigating nursery beds before sowing the seeds? మెయిన్ గా ఏంటంటే సీడ్ జర్మినేషన్ ని ఎన్హాన్స్ చేయడం కోసం ఈ నర్సరీ బెడ్స్ అనేది ఇరిగేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ద టైప్ ఆఫ్ what do you call is germination with the seeds germinates inside the fruit while it is still attached to the parent tree, viviparous అండి. ఇవి మెయిన్ గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోకి వచ్చే మొక్కలన్నీ కూడా మ్యాంగ్రూవ్ ట్రీస్ అన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వివిపారస్. అంటే చెట్టు దగ్గర కాయ ఉండి పండు ఉండి దాంట్లో ఉన్న సీడే అప్పటికప్పుడు దాంట్లోంచి జర్మినేట్ అయిపోయి కింద పడిపోతుంది. ఓకే. సో దాన్ని వివిపారస్ అని అంటారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కొలియోప్టైల్ ఇన్ మోనోకాట్ సీడ్స్? మోనోకాట్ సీడ్స్ అంటున్నాడండి. మోనోకాట్ సీడ్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి గార్లిక్. ఓకే. మీరు ఒక వెల్లుల్లిపాయ ఒకటి తీసుకుని నాటి చూడండి. అప్పుడు ఏమవుతుంది, అది ఒక చిన్న కాండం మొదలవుతుంది. ఆ చిన్న కాండం మొదలైనప్పుడే దాని చుట్టూ ఒక సన్నటి పొరలాగా ఇంకోటి వస్తూ ఉంటుంది. ఇదే ప్రొటెక్టివ్ లేయర్ అని అంటూ ఉంటారు. ఈ ప్రొటెక్టివ్ లేయరే కొలియోప్టైల్. మోనోకాట్ అని ఎందుకు అన్నారు? ఈ వెల్లుల్లి పాతే ఒక్క ఆకే వచ్చింది, ముందర ఒక్క ఆకే వచ్చింది, రెండు ఆకులు రాలేదు. రెండు ఆకులు వస్తే డైకోటిల్డైన్. ఓకే. ఇంకా 3 ఆకులు వస్తే మల్టీకోటిల్డైన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఒక్క ఆకే వచ్చింది కాబట్టి మోనోకాట్ అని అన్నాడు. ఓకేనా. ఇది వచ్చేసరికి ప్రొటెక్టివ్ లేయర్ ఈ కొలియోప్టైల్ వచ్చేసరికి మెయిన్ గా. ఓకే. సో ప్రొటెక్టింగ్ ది ప్లూమ్యూల్ డ్యూరింగ్ జర్మినేషన్. మీకు ఇంకోటి చెప్పాలి, ప్లూమ్యూల్ అంటే ఏంటి, రాడికల్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలి. సరే, ఫస్ట్ ఒక సీడ్ తీసుకున్నాం. సీడ్ లోని ఓకే ఇక్కడ నుంచి పైకి ఇది ఈ సీడ్ అని పాతి పెట్టారు. ఇది గ్రౌండ్. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, ఇది షూట్. ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది, ఇది రూట్. ఈ సీడ్ ని కట్ చేసినప్పుడే మీకు ఒక చిన్న సన్నగా కనిపిస్తూ ఉంటుంది అబౌట్ జర్మినేషన్ అవుతున్నప్పుడు. దాన్నే ప్లూమ్యూల్ అంటారు. ఓకే. ఈ ప్లూమ్యూలే షూట్ కింద డెవలప్ అవుతుంది. ఇక్కడ కింద ఇంకోటి ఉంటుంది, దాన్నే రాడికల్ అని అంటూ ఉంటారు. ఈ రాడికలే రూట్ కింద డెవలప్ అవుతుంది. ఓకేనా. సో ప్లూమ్యూల్ అనేది షూట్ కింద డెవలప్ అవుతుంది, రాడికల్ అనేది రూట్ కింద డెవలప్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ప్లాంట్ హార్మోన్ ఈజ్ నోన్ టు ఇండ్యూస్ సీడ్ డార్మెన్సీ అండ్ హెల్ప్ ప్లాంట్స్ కోప్ విత్ స్ట్రెస్? అబ్సిసిక్ యాసిడ్ అండి. ఎప్పుడు కూడా అబ్సిసిక్ యాసిడ్ అనేది సీడ్స్ జర్మినేట్ అవ్వకుండా చేస్తుంది, డార్మెన్సీ ఇంక్రీజ్ చేస్తుంది. The progeny of the breeder seed is handled by recognized seed producing agents in the public and private sectors.
under the supervision of seed certification agency in such a way that its quality is maintained according to the prescribed standard. This class of seed is termed as foundation seed అని అంటూ ఉంటారండి. ఫౌండేషన్ సీడ్ అని అంటుంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద గుడ్ సీడ్ ఇయర్స్ ఫర్ ది షోరియా రోబస్తా. షోరియా రోబస్తా అంటే ఏంటంటే ట్రీ, ఇట్స్ నథింగ్ బట్ ఎ సాల్ ట్రీ. మనం గూగుల్ అంటూ ఉంటాం కదా, అదేనండి. 3 to 5 years అనేది గుడ్ సీడ్ ఇయర్స్. గుడ్ రీజనరేషన్ ఇన్ ఫారెస్ట్ వేర్ కన్స్టిట్యూయెంట్ స్పీసెస్ హ్యావ్ లాంగ్ సీడ్ ఇంటర్వెల్ ఈజ్ అబ్టైన్డ్ బై షెల్టర్ వుడ్ సిస్టమ్ అండి. వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది ఎస్ ఫేజ్ ఆఫ్ ది ఇంటర్ఫేస్ డ్యూరింగ్ మైటోసిస్? డిఎన్ఏ సింథసిస్ అండి. విచ్ ఆర్గనల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మోడిఫైయింగ్, సార్టింగ్ ఆర్ ప్యాకేజింగ్? ప్యాకేజింగ్ అంటే గోల్జీ apparatus. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రోటీన్ సింథసిస్? రైబోసోమ్స్ అండి. Glycolysis occurs in which part of the cell? It occurs in the cytoplasm అండి. Which of the following is not an element of xylem? Not an element of xylem అంటున్నాడు. Companion cells are not a part of the xylem. మిగిలినవన్నీ కూడా part of the xylem ఏనండి. ఓకేనా? In which physiological process in plants is pyruvic acid is produced from the glucose? ఏ దాంట్లో ప్రొడ్యూస్ అవుతుందండి ఇదంతా కూడా? Glycolysis. Glycolysis involves oxidation of glucose. Oxidation of glucose produces pyruvic acid. ఓకే, కాల్విన్ హ్యాచ్ స్లాక్ సైకిల్ వచ్చేసరికి ఇట్స్ C3 సైకిల్ అంటారు దీన్ని. C3 సైకిల్లోని గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది, కన్స్యూమ్ అవ్వదు. గ్లూకోజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇది ఫోటోసింథసిస్ అండి. ఇది కాల్విన్ సైకిల్ వచ్చేసరికి C4 సైకిల్, డార్క్ సైకిల్ అంటారు. ఇది కూడా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కన్స్యూమ్ అవ్వదు. వెరాజ్ గ్లూకోజ్ కన్స్యూమ్ అయినప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది గ్లైకోలైసిస్లో జరుగుతుంది. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్లానెట్ ఇన్ జెనెటిక్స్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మెసెంజర్ RNA? RNA అవుతుందంటే క్యారీస్ ది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ DNA టు ది రైబోసోమ్స్. ఓకేనా? They serve for the conduction of water and mineral salts from the roots to the leaves. ఇది vessels and the tracheids అండి. Vessels and the tracheids, they serve for the conduction of water and mineral salts from roots to the leaves. The development of an embryo from any cell of the gametophyte other than the egg cell, apogamy. The type of apomixis in which the embryo develops from a diploid egg cell or from the diploid cells of embryo sac without fertilization other than the egg from the diploid egg cell అంటున్నాడు. అంటే ఇది ఇట్స్ ఎ రికరెంట్ apomixis. A flower with calyx and corolla without calyx and corolla. క్యాలిక్స్ కొరల్లా అంటే క్యాలిక్స్ అంటే లేదంటే పూరేకులు, సెపల్స్. కొరల్లా వచ్చేసరికి ఏంటంటే మీకు సెప్టల్ అన్ని ఇందాక ఉంది కదా, పువ్వు చిన్న భాగం, కింద భాగం, అవి లేకుండా ఉత్పత్తి అయ్యే వచ్చేదాన్ని వాటిని ఏమంటారంటే ఎపిటాలస్ అని అంటారు. ఎపిటాలస్ అని అంటారు. అదే ఏ ఫ్లవర్ వితౌట్ క్యాలక్స్ ఆర్ కొరల్లా అని అన్నాడు అనుకోండి, అప్పుడు మోనోక్లామి డియోస్ అన్నది కరెక్ట్ ఎగ్జాంపుల్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడు ఎండ్ అని అన్నాడు, చూసారా? ఎండ్ అని, ఎండ్ అంటే ఎపిటాలస్ అవుతుంది. ఓకే, ఎనార్చింగ్ గ్రాఫ్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అండి. Dash is the in vitro septic culture, that is the tissue culture. Which of the following is not a technique used to regenerate mature plants so that they are more amenable to chronic propagation? That is nothing but a low temperature exposure. Stimulate rooting process, vitamin B. Hardwood cutting is useful for grapes and which of the following is not for chimeras? They are not of one genotype, they are of multiple genotypes. So ఇది కరెక్ట్ కాదు. సెక్టోరియల్ కెమెరా మేము మళ్ళీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఐమ్ సారీ బట్ బేర్ విత్ మీ. బర్డ్ స్పోర్ట్, సర్పంటైన్ లేయరింగ్, ఇది క్యాలస్ అండి. మాస్ ఆఫ్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఫ్రమ్ విచ్ న్యూ ప్లాంట్స్ కెన్ డెవలప్ అంటే ఇది క్యాలస్ అంటారు దాన్ని. ఓకేనా?
వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫారెస్ట్? ఇది వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ టు ప్రొటెక్ట్ ది క్రాప్ ఫ్రమ్ సాయిల్ అండ్ విండ్ ఎరోజన్. ఇది మెయిన్ షెల్టర్ బెల్ట్స్ది. ప్రీ జర్మినేషన్ ఇన్వాల్వ్స్ ది సోకింగ్ హార్డ్ ఇంపెర్మిబుల్ సిల్స్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. C/N రేషియో 10:1, 12:1 అనేది వెరీ గుడ్ కల్టివేట్ సాయిల్ యొక్క రేషియో అండి. ఇంకొకసారి చూడండి, C/N రేషియో 10:1 and 12:1. ఓకే. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అమ్మోనియా ఇంటూ నైట్రేట్ ఈజ్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్ అండి. దాన్ని నైట్రిఫికేషన్ అని అంటారు. ఓకే. సంథింగ్ నైట్రైట్ టు అమ్మోనియా అయితే కనుక అమ్మోనిఫికేషన్ అంటారు. ఓకే. అమ్మోనియా టు నైట్రోజన్ అంటే డీనైట్రిఫికేషన్ అని అంటారు. ఓకేనా. In moist areas, nursery beds are usually raised about 20 to 25 centimeters, I think so. మామూలు అయితే కనుక 10 to 15 centimeters సరిపోతుంది. What is the role of coleoptile in monocot seeds? It is protecting the plumule during germination. ఇదండి రైట్ ఆన్సర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళా కలుద్దాం. ఓకే, టాటా, బై బాయ్.